పుల్వామా ఉగ్రదాడికి నేటితో సరిగ్గా 7 ఏళ్లు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన టెర్రర్ అటాక్లో 40 మంది జవాన్లు అమరులయ్యారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది సైనికులు బలయ్యారు. నాటి ఘటన తలుచుకుంటూ ప్రధాని మోదీ అమర జవాన్లకు నివాళులర్పించారు. అమర జవాన్ల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు మోదీ. ఫిబ్రవరి 14, 2019 దేశం మొత్తం ఒక్కసారిగా కుదేలైంది. భారతీయులు 40 మంది సైనికులను కోల్పోయింది. సరిగ్గా 7 ఏళ్ల కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతిపుర సమీపంలో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. ఇక ఈ దాడి అనంతరం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు, శత్రు మూకలను కఠినంగా శిక్షించాలి అనే నినాదాలతో మారుమోగింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఏటా బ్లాక్ డేగా భారతీయులు జరుపుకుంటున్నారు. అమర జవాన్లకు నివాళులర్పిస్తున్నారు. వాస్తవానికి ఏటా ఫిబ్రవరి 14 రోజున ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. కానీ భారత్లో మాత్రం ఇది బ్లాక్ డే. 2019 నుంచి ఫిబ్రవరి 14న పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్లను స్మరించుకునే రోజుగా గుర్తిస్తున్నారు. ప్రేయస్కిచ్చే పూలకు బదులుగా వీరమరణం పొందిన జవాన్లు వద్ద పుష్పాలు, కొవ్వొత్తులు ఉంచి నివాళి తెలియజేస్తున్నారు భారతీయులు. దేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడుల్లో ఇది ఒకటిగా చెబుతుంటారు.